మౌనిక్ గారు ఏంటి మీ స్టాండ్ ఏంటి ఈ వ్యవహారంలో? నమస్తే. మనము నక్సలైట్స్ అనే ఉద్యమం వల్ల చూస్తే దానిలో సోషల్ కాజ్ కి యాంటీ నేషనల్స్ గా తయారవుతున్నారు. సోషల్ కాజెస్ లో సోషల్ గా ఏమన్నా డిస్క్రిమినేషన్ జరుగుతాయి అంటే సమాజంలో మన పట్ల ఏదన్నా జరిగినప్పుడు అది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి నుంచి జరిగిన ప్రాబ్లం ని మొత్తం దేశానికి ఆపాదించి యాంటీ నేషనలిస్టులుగా తయారవుతున్నారు. మనము బార్డర్ లో చనిపోయిన సైనికుల కంటే కూడా కూంబింగ్ లో నక్సలైట్లతో చనిపోతున్న సైనికులు ఎక్కువ ఉన్నారు. దీనికి కారణం ఏంటిది అంటే వీళ్ళకున్న మానసిక పరిపక్వత లేకపోవడం నక్సలైట్లకు. రెండో విషయం, వీళ్ళు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్నారో నక్సలైట్స్ ఆ ఏరియాలో కరెంట్ ఉండదు ఊర్లలో. ఆ ఊర్లలో జాతీయ జెండా ఎగరేస్తే అది పెద్ద క్రైమ్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు దేశ ద్రోహులుగా ఉండడం కాకుండా ప్రజల్ని కూడా దేశానికి వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే అర్బన్ నక్సల్స్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటది. ఈ నక్సలైట్లు ఎవరైనా అయితే కొందరు జనజీవన స్రవంతిలోకి వస్తారు. ఎప్పుడు వాళ్ళ దగ్గర రిక్రూట్మెంట్లు తగ్గినప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చేసి మోస్ట్లీ కాలేజ్లను అటాక్ చేసి యూత్ ని వాళ్ళ బ్రెయిన్స్ ని కరప్ట్ చేస్తారు. ఒక లెక్చరర్ గా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని దేశానికి పౌరులుగా ఉపయోగపడేలాగా తయారు చేయాల్సింది పోయి పిల్లల్ని దేశద్రోహులుగా తయారు చేస్తూ నక్సలిజం లోకి రిక్రూట్ చేస్తారు. ఆ అమాయక పిల్లలు రిక్రూట్ అయిన తర్వాత ఆ ఆవేశంలో ఆ వయసులో అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈ అర్బన్ నక్సలైట్ల కంటే కూడా డేంజర్. ఈ నక్సలైట్స్ కి ఎప్పుడైనా సపోర్ట్ చేసే అర్బన్ నక్సల్స్ ఉంటారు మనం మామూలుగా సమాజంలో చూసిన వాళ్ళను, వాళ్ళ మీద దేశద్రోహం కింద సెడిషన్ కేసులు వేయాలి. ఎందుకంటే అర్బన్ నక్సల్స్ కాల్చిపారేయాలి. అర్బన్ నక్సల్ అని పేరు పెట్టాలా, ఆ ట్యాగ్ అటాచ్ చేసేసి స్టేన్ స్వామి లాగా తర్వాత ఇతరుల లాగా ఏ రకమైనటువంటి న్యాయ సమీక్ష లేకుండా భారతదేశంలోని రాజ్యాంగాన్ని తీసుకుపోయి అతపాతాళంలో తొక్కి పెట్టాలా. ఎక్కడ సార్ ఉదాహరణలు ఎక్కువ లేవు శరత్జీ, అట్లా అనకండి. మౌనిక్ శంకర్ గారు అంటే మీరు అర్బన్ నక్సల్స్ మీద ఒక్క నిమిషం, మౌనిక్ శంకర్ గారు మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్ చెప్పాడు. అర్బన్ నక్సల్స్ మీద దేశద్రోహ కేసు పెట్టాలి. నేను ఇందాక చెప్పినట్టు నక్సలిజం లో రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు లెట్ మీ మొత్తం రీఫ్రెష్ చేస్తావేనండి. నక్సలిజం లోపల రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు అంటే వీళ్ళ విద్రోహ విప్లవం అంటారు, దీన్ని విద్రోహ విప్లవం అని అనాలి. దేనికి విద్రోహం? దేశానికి, దేశ వ్యతిరేకంగా. అయితే వీళ్ళు చేసే దీనిలో రిక్రూట్మెంట్, వీళ్ళ ఐడియాలజీలో రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు వీళ్ళే జనజీవన స్రవంతిలో కలిసి ఒక కాలేజీలలో ప్రొఫెసర్లుగా లెక్చరర్లుగా తయారవుతారు. అయిన తర్వాత వీళ్ళు పిల్లలని వాళ్ళ మైండ్స్ ని కరప్ట్ చేసి నక్సలిజం లోకి రిక్రూట్మెంట్ చేస్తారు. రిక్రూట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళను సపోర్ట్ చేసుకుంటే ఈ లెక్చరర్లు ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అర్బన్ నక్సల్స్, వీళ్ళ అడవుల్లో ఉన్న నక్సలైట్స్ కు సపోర్ట్ చేసినప్పుడు ఈ నక్సలైట్స్ అర్బన్ నక్సల్స్ మీద సెడిషన్ కేసు వేయాలి. ఎందుకు అంటే దేశద్రోహులే నక్సలైట్స్ అంటేనే దేశద్రోహులు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కానియరు, జాతీయ జెండాను ఎగరవేయనియరు. నువ్వు జాతీయ జెండాని ఎగరనీయనిస్తలేవు అంటే, జాతీయ జెండాకి వందనం చేస్తలేవంటే నువ్వు దేశద్రోహి కాకపోతే ఇంకేమైతావు? అప్పుడు వీళ్ళ మీద సెడిషన్ కేసు వేయాలి, అడవులలో ఉన్న వాళ్ళ మీద పడేసేయాలి. ఎందుకు కాల్చి పడేసేయాలి అంటే వాళ్ళ వల్ల ఆ ఊర్లలో డెవలప్మెంట్ అయితలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, బక్సర్ అనే ఊర్లో కొన్ని అంటే 40-50 సంవత్సరాల తర్వాత వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలక్ట్రిసిటీ లేదండి. దానికి కారణం ఎవరు? నక్సలైట్స్. చర్చ జరపడము అని అంటే చర్చను ఇప్పుడు ఎందుకు మరి నక్సల్స్ కాల్చి పడేయడం సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళందరినీ కాల్చేయాలంటే ఎట్లా? వాళ్ళు ఒకవేళ మీరు వాళ్ళని కాల్చకపోతే వాళ్ళు జవాన్లను కాల్చుతారు కదా. ఇప్పుడు నేను అందుకే అదే చెప్తున్నా, బార్డర్ లో చనిపోయిన సైనికుల కంటే కూడా నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన జవాన్లు ఎక్కువ మంది. ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు అంటే ఎవరండి? మనలాంటి వాళ్ళే కదా, మనమే రిక్రూట్ అయిన వాళ్ళే ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు. మరి ఈ బార్డర్ లో చనిపోయిన సోల్జర్స్ కంటే కూడా నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన సోల్జర్స్ ఎక్కువ మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకంటే ఈ నక్సలైట్స్ అనే ఈ దేశద్రోహుల వాళ్ళను ఎదుర్కోవడం కోసం ఈ జవాన్ల వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తున్నారు.
అక్కడ అంటే అక్కడ పాకిస్తాన్ లో ఉన్నవాడు మనకు శత్రువు అయినప్పుడు నక్సలైట్ మనకేమైతాడు? ఈ హైరార్కీ, ఈ హిపోక్రసీ నాకు అర్థం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ మన దేశ పౌరులు కదా అని అంటారు. పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు మన దేశ పౌరులు. మన దేశ పౌరులు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? జవాన్లతో యుద్ధం చేస్తున్నారు. నువ్వు దేశ ఆర్మీతోని జవాన్లతోని యుద్ధం చేసినావు అని అంటే వాళ్ళు పౌరులు ఎట్లయితారు? దేశద్రోహులే అవుతారు. శరత్ గారు, భరత్ గారు నమస్కారం. ఇక ఈ చర్చలో ఐ థింక్ ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ పార్టిసిపేటింగ్. నా మేధా సంపత్తి సరిపోదు సార్. థ్యాంక్ యూ మేడం గారు. శంకర్ మౌనిక్ గారు కూడా అడ్వకేటే. అదే అందుకే మేడం గారి అభిప్రాయాలను గౌరవిస్తూ నేను నిష్క్రమిస్తున్నా సార్. థ్యాంక్ యూ. అట్లా కాదు, మీ దిస్ ఇస్ అన్పాలటబుల్. ఇఫ్ దిస్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ మేడం యాజ్ అన్ అడ్వకేట్, ఐ డోంట్ నో, గాడ్ ఓన్లీ హెల్ప్ అస్. ఇప్పుడు మరి జాతీయ జెండా ఎగురవేయడానికి వ్యతిరేకంగా కాబట్టి వాళ్ళు దేశ ద్రోహులే కదా అని అంటున్నారు. న్యాయవాద వృత్తి అని చెప్పి భారత రాజ్యాంగం మీద మనం ఒట్లు వేసుకొని భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతానని చెప్పి అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ చంపాలా అని అంటే నేను అడవుల్లో ఉన్నా సార్, మీరు నన్ను రాంగ్ పోస్ట్ మీరు చేస్తున్నారు. దయచేసి ప్లీజ్ రమేష్ అట విన్నాను. ఒక్క